హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతేనండి కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మేము ముందుకైతే తీసుకొచ్చాను. 6 రకాల కంపెనీల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. భారీ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుత అవకాశము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకోండి. ఒకేసారి 200+ వేకెన్సీని చాలా టాప్ కంపెనీస్ అని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నాయి. ఈ పోస్టులకు మీరు ఎగ్జామ్ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఫీజు కూడా ఏమీ లేదు. మేల్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫిమేల్. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ పొజిషన్స్ అన్ని చూసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. కంపెనీ డీటెయిల్స్, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు, ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని నేను క్లియర్గా చూపిస్తాను. మీరు అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు అయితే ఉంటాయి, చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈజీఎస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఐటీ రిక్రూటర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. 2017 to 22 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మేల్ ఫిమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పొజిషన్స్కి మేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెటింగ్ పొజిషన్ తిరగాలి కాబట్టి మేల్ మాత్రమే చూస్ చేసుకుంటారు. ఈ 3 పోస్టులు కూడా బిలో 30 years ఏజ్ అయితే మీకైతే ఇచ్చారు. శాలరీ అనేది ఐటీ రిక్రూటర్ ఎగ్జిక్యూటివ్కి 10,000 నుంచి 15,000, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ 10,000 నుంచి 15,000, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి 10,000 నుంచి 12,000 అయితే ఉంటుంది. ఐటీ రిక్రూటర్కి అయితే 15 వేకెన్సీస్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ 20 పొజిషన్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 25 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అయితే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. 30 days ట్రైనింగ్ అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ విఎస్కేపీ స్పెషలైజేషన్ ఎకనామిక్ జోన్ దువ్వాడ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో వెన్యూ వచ్చేసేపటికి ఎంబీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాక విశాఖపట్నం అని అయితే ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంది. నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ మిస్టర్ స్వామి అనే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కాల్ చేసి అయితే కనుక్కోండి. రిపోర్టింగ్ టైం 10 AM నుంచి ఆన్వర్డ్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసేపటికి 11/06/2022 అయితే ఉంది. ఈ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్గా వెళ్ళి వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అంతకంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. APSSDT.in ఇండస్ట్రీ ప్లేస్మెంట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోస్ట్కి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. సెకండ్ నోటిఫికేషన్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో గ్రీన్ టెక్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనీ ఆపరేటర్, సిఎన్సీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. SSC, ఇంటర్మీడియట్, ITI, ఎనీ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు అయితే 10,000 నుంచి 12,000 per month అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 18 to 30 years మధ్యలో అయితే ఉండాలి. దీంతోపాటు ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ది ESI, PPF, బోనస్, గ్రాట్యుటీ అయితే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీకు 10,000 నుంచి 12,000 మనీయే కాకుండా మీకు ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ESI, PF, బోనస్ అన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఆల్ మెమోస్, జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి. 2 passport size ఫొటోస్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీ తీసుకురావాలి. దీన్ని అప్లై చేసుకోవద్దు అనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ @APSSDC.in వెబ్సైట్కి వెళ్ళైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే 2 persons అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకైనా డౌట్స్ ఉంటే వాళ్ళకైతే కాల్ చేసి అయితే కనుక్కోండి. సో వెన్యూ వచ్చేసేపటికి నిరు యువకేంద్ర, బలాగా రోడ్ నియర్ RTC బస్ స్టాండ్, శ్రీకాకుళం అయితే ఇస్తున్నారు. ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుందంటే 10 June 2022 అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసేపటికి XT గ్లోబల్ టెక్నాలజీలో అయితే కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. జాబ్ రోల్ ప్రాసెస్ అసోసియేట్, BPO పోస్టులు అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ, బీటెక్, MCA స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. 14,583 rupees per month అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 5 days a week, 8 AM to 6 PM ఒక షిఫ్ట్ అయితే ఉంది. ఇంక్లూడింగ్ ఆల్ బ్రేక్స్ అని అయితే ఇస్తున్నారు. 20 to 40 years మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ హిల్ 3, విశాఖపట్నం అని అయితే ఇస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న దాంట్లోకి అయితే వెళ్ళి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా. ఇవి ఇక్కడ వెన్యూ వచ్చేసేపటికి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నంలో మీకు వెన్యూ అయితే ఉంటుంది. ఏ రోజు ఉంటుంది అంటే 11 June 2022 10 AM అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. XT గ్లోబల్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న పోస్టులకి ఇప్పుడైతే 4th నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. సో ఫాక్సిలిన్
అండ్ విహాన్ ఎలక్ట్రికల్ అయితే మనకి రిక్రూట్మెంట్ చేసుకుంది పొజిషన్స్ కోసం. ఫాక్స్కాన్ ఇండియా లిమిటెడ్ అయితే ఆపరేటర్స్ 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. 16,279 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దీంతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ బోనస్ కూడా ఉంటుంది. సో జాబ్ లొకేషన్ బిహైండ్ తిరుపతి ఎయిర్పోర్ట్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. 18 to 24 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండాలి. రేణిగుంటలో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఫిమేల్స్ మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. విహాన్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈవీ సర్వీస్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, డిప్లొమా, మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 8,000 నుంచి 14,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వైజాగ్లో మీకు గాజువాకలో మీకు అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ స్టూడెంట్స్ మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ వచ్చేసేపటికి ఒరిజినల్ తీసి అండ్ అవన్నీ కూడా తీసుకురావాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, 5 ఫోటోస్, వ్యాక్సినేషన్ ఉంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకురావాలి. ఫస్ట్ మీరు APSDC.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు, ఫోన్ చేసి అయితే కనుక్కోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోలిక్స్ అండ్ విహాన్ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో ఉన్న పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వెన్యూ వచ్చేసేపటికి APSSDC డిస్ట్రిక్ట్ ఆఫీస్, గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్, విశాఖపట్నం అయితే ఇచ్చారు. ఏ రోజు ఉంటుంది అంటే ఇంటర్వ్యూ 11 జూన్ 2022 10 AM అయితే ఉంటుందని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడైతే మరొక నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. సో ఫ్రెండ్స్, ఇంకో నోటిఫికేషన్లో బైజూస్, హెట్రో డ్రగ్స్, ఇన్నోవేట్ సోర్స్, SBI క్రెడిట్ కార్డులో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. బైజూస్లో అయితే బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ పోస్టులు అయితే ఉన్నాయి. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. 3 lakhs per annum అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఒంగోలు అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. హెట్రో డ్రగ్స్ వచ్చేసేపటికి జూనియర్ కెమిస్ట్రీ, QC ట్రైనీ, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. IT ఫిట్టర్స్, డిప్లొమా, మెకానికల్, BSc కెమిస్ట్రీ, B.Pharmacy, MSc వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 11,000 నుంచి 17,000 పర్ మంత్ అయితే ఉంటుంది. హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇన్నోవా సర్వీస్లో అయితే SBI క్రెడిట్ కార్డులు అయితే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్ అబోవ్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. 12,000 నుంచి 20,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ప్రకాశం డిస్టిక్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ వచ్చేసేపటికి రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరైతే తీసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 2 పర్సన్వి. వీళ్ళకైతే కాల్ చేసి అయితే కనుక్కోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ APSSDC.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే ఉండాలి. చేసుకొని పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. డైరెక్ట్గా మీరు వాక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. వెన్యూ APSSDC ఆఫీస్, ఓల్డ్ రిమ్స్ ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ అని అయితే ఇస్తున్నారు. ఏ రోజు ఉందంటే ఇంటర్వ్యూ 10 జూన్ 2022 10 AM అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బైజూస్, హెట్రో డ్రగ్స్, SBI క్రెడిట్ కార్డులో ఉన్న పోస్టులకు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అన్నిటికీ పే స్కేల్ కూడా చాలా బాగుంది. ఇమీడియట్గా జాబ్ కావాలనుకునే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. జాబ్ ఇమీడియట్గా అయితే తెచ్చుకోండి. సో మీకు కనుక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.